హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేయండి, పాలకూరతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టీలోకి కానీ, ఇలా అన్నింటిలోకి కూడా చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మంచి చిక్కని గ్రేవీగా ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా పాలకూరని తీసుకుందాం. నేనైతే ఒక 2 కట్టలు పాలకూరని తీసుకునేసి మనం ముందు నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా ముదురు తొడాలన్నీ ఒలిచేసి అందులో ఉన్న గడ్డి పీసులు కానీ ఇలాంటి ఏం లేకుండా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని మనం కట్ చేసుకోవాలి, ఓకేనా. కానీ ఇందులో ఈ ఆకుల మీద వెనక పక్క బూజు ఇలాంటి ఖచ్చితంగా ఉంటాయండి, ఓకేనా. అవి మాత్రం మనం కంపల్సరీ గమనించుకొని, అంటే చిన్న చిన్న గుడ్లు టైప్లో కూడా ఉంటాయి, ఓకేనా. ఇలాంటివన్నీ గమనించుకొని అవి తీసి పారేసిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలి, ఓకే. ఈ విధంగా మనం నుజ్జుగా కట్ చేయాలండి, మరి చిన్నగా, ఓకే. కట్ చేసిన దాన్ని బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక ఇలా బాగా పిసుకుతూ కలపాలండి. దీన్ని కొంచెం పిసుకుతూ కలిపి దీన్ని ఏం చేద్దామంటే మనం దాదాపు ఒక 15 నిమిషాలు అయితే దీన్ని ఊరనివ్వాలి, ఓకేనా. పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఈ బౌల్ తీసుకునేసి ఇప్పుడు చూద్దామండి ఎలా ఉంది. నీరులాగా మారిపోద్దండి, ఓకేనా. ఇప్పుడు మనం పట్టుకొని అలా అనగా నీళ్ళు పైపులోకి నుంచి వచ్చినట్టు ఇలా వస్తాయండి నీళ్ళు. అబ్బా, అంత బాగా వస్తాయి, ఓకేనా. ఇలా ఏంటంటే ఈ పాలకూరలో ఉన్న ఈ రసం మొత్తం బయటకు వెళ్ళిపోద్దండి, అంటే పసురు, ఓకేనా. ఈ పసురు మొత్తం బయటకు వెళ్ళే విధంగా మనం బాగా పిండుకోవాలి. పిండిన దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా మనం ఏంటంటే ఈ పసరు పిండి దీన్ని రెడీ చేసి కర్రీ చేసిన దాన్ని ఒక్కసారి టేస్ట్ చూడండి. ఆ రుచి ఎంత బాగుందంటే అంత బాగుందండి, ఓకేనా. అందుకని ఈ టేస్ట్ మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. ఈ పసరును మనం పారేద్దాం, ఓకేనా. దీంతో ఇక మన పని లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పసరు తీసి రెడీ చేసి పెట్టిన ఈ ఆకుని ఒక బౌల్లోకి వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే మనకు కావాల్సినవి వేసుకుందాం. ముందుగా చిటికెడు సాల్ట్ వేసుకొని కారం కూడా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా, గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసేసి శనగపిండి ఒక చిన్న కప్పు, అంటే ఒక 5 స్పూన్లు మందం వేసుకుంటే సరిపోద్ది. సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఇప్పుడు మనం బాగా పిసుకాలండి. ఇలా బాగా పిసుకొని, అంటే మనం వేసిన శనగపిండి పొడిలాడకుండా ఇలా బాగా పిసుకుతూ ఉంటలాగా మనం దీన్ని రెడీ చేయాలి. ఇది ఏంటంటే దీంట్లో నీళ్ళు అవసరం లేదండి. ఇందులో ఉన్న ఈ పసరు ఇంకా కొద్ది గొప్ప ఉన్న పసరుతోనే ఇలా ఉంట తయారవుద్ది, ఓకేనా. ఈ టైపు ఉంట తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నుంచి తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్ టైప్లో మనం దీన్ని ఉంటలుగా చేసుకోవాలి, ఓకేనా. అంటే మనకి ఈ సైజు వంటలు సరిపోతాయండి. ఈ సైజు వంట అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం శనగపిండి మసాలాలన్నీ వేసామో ఇవి తింటుంటే కూడా భలే రుచిగా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వద్దండి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోద్దామండి. నీళ్లు పోసిన తర్వాత ఒక స్టాండ్ లాంటిది, అంటే మనం ఇంట్లో వేడి వస్తువులు పెట్టుకుంటాం చూసారా, బౌల్స్, ఆ స్టాండ్ అండి. ఆ స్టాండ్ని దీంట్లో పెట్టేసుకొని దానిపైన మనం రైస్ కుక్కర్లో ఉండే జాలి ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాం. అంటే కింద మీద లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు ఆ ప్లేట్ని దాని మీద పెట్టేసుకుందామండి, ఓకే. దాని మీద ఆ ప్లేట్ని పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న వంటలు ఉన్నాయో ఆ వంటలన్నీ దీనిపైన పెట్టేసుకుందాం. అంటే ఆ బాల్స్, ఈ బాల్స్ మొత్తం కూడా ఈ హోల్స్ పైన ఈ టైప్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పెట్టిన తర్వాత మూత పెట్టి బాగా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఆ హోల్స్లోకించి కూడా ఆవిరి వచ్చి మీదకించి మనం మూత పెడతాం కదా, ఆ మూతలోంచి కూడా ఆవిరి ఈ ముక్కలకి బాగా తగిలి ఈ వంటలకి భలేగా ఉడుకుతాయండి, ఓకేనా. మధ్యలో కూడా అలా కదులుకొని, కానీ ఇంకొకటండి, నీళ్లు మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి.
మళ్ళీ నీళ్లు పూర్తిగా ఇనికిపోయినా కూడా మాడు వాసన వస్తుందండి. ఓకేనా? నీళ్లు చూసుకుంటూ ఇలా బాగా ఉంటల్ని గట్టి పడేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. వేసాక వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుకలు ఇవి వేసాక 1 స్పూను జీలకర్ర వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలో కీరి అలా వేసుకునేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిగడ్డ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. 3 ఉల్లిగడ్డల్ని కట్ చేసి అందులో వేసి 4 రెమ్మల కరివేపాకు దూసి వేసి దీన్ని ఇలా కలుపుతూ కొంచెం మెత్తబడనివ్వాలి. మెత్తబడిన తర్వాత చిటికెడు పసుపు అందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూ బాగా మంచి వాడేదాకా ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 పండు టమోటాలని కట్ చేసి అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా ముక్కల్ని కిందకి మీదకి తిరగేసి మూత పెట్టి ఈ టమోటాలు వీటిని బాగా మగ్గేదాకా మనం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు మనకి స్పైసీ తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా మిరియాల పొడి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. అంటే ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి, కారం వాసన మొత్తం పోయి. ఓకే, ఇప్పుడు మనం గ్రేవీ కోసం 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ పర్వాలేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కొద్దిగా అలా కలిపేసి మూత పెట్టి ఈ పులుసును బాగా మరగనివ్వాలండి. ఈ పులుసు ఎంత మరిగితే అంత రుచి వస్తుంది. ఓకేనా? ఈ పులుసు కాస్త బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఒక సగం టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకునేసి దీన్ని కాస్త అలా కలిపి కొద్దిగా అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్ని ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా పెట్టేసుకుందాం. ఓకేనా? కానీ ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా సరే వదిలేపెట్టరండి. రుచి మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొత్తగా వెరైటీగా చేసిన కూరలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీదకించి మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకోవాలి. అంతేగాని గెంటి పెట్టి పస కలబెట్టకుండా ఇలా తిప్పిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇది చేయడం అంటే చాలా ఈజీ అండి. కానీ చాలా కొత్తదనంతో భలే రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేసిన కర్రీ మాత్రం వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా ఇలా అన్నింటిలో కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరూ మిస్ కావద్దు. చాలా కొత్తదనంతో చిక్కని గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉందండి ఈ కూర మాత్రం. ప్రతి ఒక్కరూ మిస్ కావద్దు. కానీ ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా సరే వదిలేపెట్టరండి. ఈ కర్రీ మాత్రం అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామా?